హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హేమలత డైలీ వ్లాగ్. ఇంకా వాకలు తుడిచానండి. వాకలు తుడిచి కల్లాపేసి ముగ్గెడుతున్నాను. ఇంకా పొద్దున్న ఎప్పట్లాగానే ఇంకా నా డైలీ రొటీన్ అండి. మొన్న శుభ్రం చేసి అవన్నీ కడిగానండి పండక్కి. ఇక్కడ కుక్కలు ఎక్కువగా ఉంటాయండి. కుక్కలు బాగా చిరాకు చేసేస్తాయి. అంటే చిన్న చిన్న కుక్క పిల్లలు ఉంటాయండి ఇక్కడ. చిన్నవి మనం గమ్మున కొట్టలేం కదా. ఎప్పుడైనా ఆకలేస్తే అన్నం పెడతాను. ఇక్కడే సందులో పడుకుంటాయండి చిన్న చిన్న కుక్క పిల్లలు. ఫోన్లో అన్నం పెడుతున్నాం అనుకోండి, అవి ఏమీ ఇంక ఇక్కడే ఉంటాయి. ఇక్కడే ఉండి ఎల్లవు అసలని. వాటిని చూస్తేనేమో జాలేస్తుంది. ఇంకా అందుకనే నేను గమ్ముని ఏమి అన్నం కొట్టను. ఎప్పుడైనా వచ్చి అలా ఉంటాయండి. వీధిలో గట్ట ఎక్కువగా తిరుగుతాయి. వచ్చి ఇక్కడే మనం ఏదైనా పెట్టామనుకోండి శుభ్రంగా తినేసి ఇక్కడే ఉంటాయి. ఇంకా అందుకని నేను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేస్తూ ఉంటాను. అన్నం పెట్టినా లేకపోతే అయ్యన్నా చిరాకు చేసినా అని. ఇంకా వాకలు తుడిసి కల్లాపేసి ముగ్గెట్టిన తర్వాత ఇంకా టిఫిన్ వేసానండి. ఇడ్లీ వేసేసాను. నేను ఎప్పుడూ రేకుల్లో వేయనండి. రేకుల్లో కన్నా నాకు ఇదే ఎక్కువ ఈజీగా అనిపిస్తుంది. అందుకనే నేను ఇంకా ఇందులోనే ఎడతాను. ఇంకా ఇప్పుడు మీకు గంటలు చూపించాను కదండి, అది వైరు. నేను ఇది బుట్టలో మా బాబు కడుపుతో ఉండగా నేర్చుకున్నానండి. ఇంట్లోనే ఉంటాం కదా, మనకి ఏమీ కాలక్షేపం ఏముంటుంది. ఇప్పుడు వంట అయిపోయింది అనుకోండి, వంట అయిపోయిన తర్వాత ఇంకా ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది కదా. నేను ఇది చూసానండి. నేను మా ఇంటి పక్కన ఇది చేస్తూ ఉండేవారు బుట్టలో. అప్పటికి యూట్యూబ్ లేదు, ఫోను లేదండి. మామూలుగా ఫోన్ కాల్స్ వచ్చేవి వెళ్ళేవి తప్ప యూట్యూబ్ కానీ ఏమీ లేదు. మా ఊరిలో ఇవి ఎక్కువ బుట్టలు అల్లుతారు. నేను ఇంకా వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను. ఇది బయటికి ఎవరికి అల్లనండి. నేనే మామూలుగా ఇంట్లోకి బుట్ట అయిపోయిన తర్వాత మళ్ళీ బుట్ట అలాగా చేసుకుంటాను నేనే ఇంట్లోకే. నాకు ఏదో కాలక్షేపంగా ఉంటాకి. మనకి ఇది అయినా ఇది మనకు వచ్చా రాదా అని మనకే పరీక్ష. మనం నేర్చుకోగలమా నేర్చుకోలేమా అనేది ఇది కూడా ఉంటుంది. అందుకని నాకు ఇంట్రెస్ట్, ఇది చేయగలనా లేదా అని నేర్చుకున్నానండి. వచ్చింది బుట్ట అల్లానండి. అది సంవత్సరంన్నర దాకా వచ్చింది. అది ఇంకా కలర్ చేంజ్ అయిపోయిందండి. అది కలర్ చేంజ్ అయిపోయి బాగోలేదు. ఇంకా మా వారిని కండ్లు ఇవి పట్టిరమ్మనంటే వైరు, నువ్వు ఆల్రెడీ ముందే ఉన్నాయి కదా, అవి కొంచెం ఉన్నాయి కదా, అవి అల్లేసుకో బుట్ట అని అన్నారు. ఇంకా ఆయన తేనన్నారండి. ఇవి అయిపోనివ్వి అప్పుడు తెస్తానని అన్నారు. నాకు ఇంకా అదే కరెక్ట్ అనిపించిందండి. ఎందుకంటే అక్కడ సగం సగం ఉన్నాయి ఎందుకు, ఇంట్లోకే కదా బయటికి కాదు కదా, మనకే కదా అని నేను ఇంకా అన్ని రకాలు ఉన్నాయన్నీ అల్లేసానండి. ఉన్న మట్టికి అన్నీ అవగొట్టేసాను. ఇంకా కాకపోతే మల్టీ కలర్ బుట్టలాగా అయిపోయింది. ఇది చానాళ్ళు వస్తుందండి. ఒక సంవత్సరంన్నర దాకా మల్టీ కలర్ బుట్టలాగా అయిపోయింది. అది ఆ బుట్ట అల్లింది దగ్గరగా సంవత్సరంన్నర అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ఉపయోగపడింది. ఇంకా కాకపోతే అది బాగా కలర్ ఎరిసిపోయిందండి. ఆ కలర్ ఎరిసిపోవడం వల్ల ఇంకా బాగోలేదు, చూడడానికి కూడా బాగోలేదు. ఇంకా అందుకని అది ఇంకా వాడబుద్ధి అవ్వట్లేదు, బాగా ఎలిసిపోయింది. అందుకని అది వాడకుండా ఉండమండి. అది దేనికైనా, ఏ కొట్టుకాడ సరుకులకైనా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఈ కండ్లు కూడా ఈ అటక మీద ఉన్నాయండి. అటక మీద ఉన్నాయి తీసారు. సరే ఎలాగా తీసారు కదా, ఈ బుట్ట కూడా ఎలిసిపోయింది కదా అని ఇంకా అల్లడం పెట్టుకున్నాను. ఒక రోజులో అల్లేసానండి. అది ఒక రోజులో అయిపోయింది. కాకపోతే హ్యాంగింగ్స్ చేతితో పట్టుకున్నవి అవ్వలేదు. ఆ బుట్ట అయితే పూర్తిగా అయ్యిందంతే.
ఇంకా అది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కూడా అతికేస్తాను. హ్యాండ్స్ కూడా అతికేసిన తర్వాత ఇంకా అది చాలా రోజులు ఇంకా మా అబ్బాయి క్యారేజీకి లేదంటే కొట్టుకాడికైనా ఎక్కడికైనా సరుకులకి ఏదైనా తెచ్చుకోవాలన్నా ఉపయోగపడుతుంది. తెచ్చుకోవచ్చండి, మనం బయట కొనుక్కోవచ్చు. మనం బయట కొనుక్కొని తెచ్చుకోవచ్చు. కాకపోతే మనం ఇది చేయగలమా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్కు. అన్నీ మనం చేయగలిగినవి ఉంటాయండి, చేయలేనివి ఉంటాయి. కానీ కొన్ని కొన్ని చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు మనం చేసుకునే ఇది ఉన్నప్పుడు చేసుకోవాలని నా ఉద్దేశం. నా మట్టికి నాకైతే నాకు ఇది వచ్చా, నేను చేయగలనా లేదా అని అనిపిస్తుంది. అందుకని నేను అలా అనుకున్నానండి, అలా చేశాను. కాకపోతే బయటికి అల్లలేనండి, నేను మామూలుగా ఇంట్లోకే అల్లుతాను. ఇదిగోండి ఈ బుట్ట అంతకుముందు అల్లింది. కాకపోతే ఇది ఫోన్లో అలా కనపడుతుందండి, అంతే కలర్గా ఉన్నట్టు. కానీ ఇది బాగా ఎలిసిపోయి మొత్తం బాగోలేదు. అయినా సరే వాడుకుంటాకి కొంచెం పర్వాలేదు, ఇంకొన్ని నాలుగు గంటచ్చు. అదైతే మా వాడు క్యారేజీకి బడిలోకి కూడా పట్టుకెళ్ళచ్చు. ఇంకా నిన్న మా వారు నేను రావులపాలెం వెళ్ళామండి. రావులపాలెం వెళ్ళి ఇంకా మిరగాయలు అవి ఇంకా వేసవికాలం వచ్చింది కదండి. వేసవికాలం వస్తే ఇంక మనకి అన్ని పనులు ఇంకా ఏది చేసుకోవాలన్నా ఇదే కరెక్ట్ అయిన టైము. ఇంకా అన్నీ మనం చేసుకోవాల్సినవి పచ్చళ్ళు, కారాలు, వడియాలు, ఇంక ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి ఇంకా ఆడించి చేసుకునే పనులు. కానీ నిజంగా అయ్య బాబోయ్ నడుము లాగేసిందండి, అసలు అవన్నీ తీయలేకపోయాము. నేను ఒక్కదాన్నే కదా, ఇంకా జాయిగా నైటు సగం పైగానే వచ్చేసానండి. ఇంకా తెల్లారగట్ల మళ్ళీ 4ంటికి లేచాను అవి ముచ్చుకులు తీయడానికి. ఎందుకంటే మనం తెల్లారాక మళ్ళీ ఈ హడావుడే సరిపోద్దండి, మన క్యారేజీలు ఇవి వంటలు ఇవే సరిపోతాయి. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత చేసేసుకుంటే ఎండ రాగానే డాబా పైన పోసేసుకుంటాకే ఉంటుందని ఇంకా రాత్రి సగం చేసిన మళ్ళీ తెల్లారాక సగం వచ్చేసానండి, ముచ్చుకులు తీసేసాను. తీసేటప్పుడు ఇంకా ఎండ రాగానే 7 ఆ టయానికి ఇంకా 8:30 అవుతుందిలేండి, పిల్లలు వెళ్ళిన తర్వాత అప్పుడు వేసాను. ఇంకా అప్పుడు డాబా పైకి వెళ్ళి ఎండబెట్టేసాను. ఇంకా అలాగే వత్తా ఎండు చేపలు కూడా తెచ్చామండి, మా వారికి ఇష్టమే. ఇంకా ఎప్పుడైనా పప్పు వండుకున్నప్పుడు వేపుకుంటాకు ఉంటుందని అన్నట్టుగా రోడ్ సైడ్ వేస్తారు కదండి. ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇవి పట్టుకొచ్చాము. ఇంక ఈ పప్పు వండినప్పుడు వేపుదామని పక్కన పప్పు వండుతున్నానండి. ఇంకా పక్కన అన్నం కూడా ఉడుకుతుంది. ఇంక ఈ పప్పు తాలింపు పెట్టేసిన తర్వాత ఇంకా ముక్కలు కూడా వేపేసి ఉంచుతాను. ఇంకా సాయంత్రానికి మరుసటి రోజుకి ఇడ్లీ పిండికి పప్పు నానబెట్టానండి. ఇడ్లీ పిండికి ఇంకా వస్తా మినప్పప్పు అవి వేరుశనగ గుళ్ళు ఇంకా 4-5 రకాలు తెచ్చుకున్నామండి. ఇక నుంచి ఇంకా వడియాలు ఉంటాయి. ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తా, కారంతో స్టార్ట్ చేశాను. ఇంక ఇది ఒబ్బడైపోతే ఫస్ట్ కారం అయిపోతే చాలా పని అయిపోయినట్టేనండి. ఇంకా ఎండు రొయ్యలు గట్టా ఉన్నాయండి, ఇంకా ఏమీ ప్రస్తుతానికి ఏమి ఇచ్చుకోలేదు. ఈ పప్పు వండుకున్నప్పుడు వేపుకుంటాకి ఇంకా మామూలుగా ఇగురు కూర పెట్టుకుంటాకి కొన్ని రకాల చేపలు ఒక రకం అదొక రకం ఇదొక రకం తెచ్చామండి, 2 రకాలు తెచ్చాము. ప్రస్తుతానికి వాడాలి, ఎందుకంటే చీమలతో కూడా చాలా కష్టమండి. చీమలు వచ్చేస్తాయి వీటికి, ఎక్కడుంటే అక్కడ చీమలు వచ్చేస్తాయి. ఇంకా పప్పు అయిపోయిందండి, తాలింపు పెట్టేశాను. ఇంకా ముక్కలు కడిగేసి శుభ్రంగా ఫ్రై చేశాను కానీ మా వాడు తినలేదండి, మా పిల్లాడు.
మా పిల్లోడికి ఇంకా ఇవాళ స్కూల్కే పట్టురమ్మన్నాడు క్యారేజీ. ఇంకా అందుకని వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాను. మా వాడు తినలేదండి ఇవి ముక్కలు, ఎందుకో నచ్చలేదు. పచ్చి చేపలు ఫ్రై అయితే తింటాడు కానీ ఎండు చేపలు పెద్ద అలవాటు లేదు. ఇంకా ఆడికని మళ్ళీ ఇంకా కోడిగుడ్డు ఉంటే కోడిగుడ్లు అట్ట తెచ్చేస్తారు ఈయన. అట్టుంటే ఇంకా 2 కోడిగుడ్లు అట్టేస్తానండి. ఇంక సాయంత్రం పిల్లలు వచ్చే టయానికి వాళ్ళ ఇంకేం చేయాలో తెలియక ఫ్రైడ్ రైస్ చేశానండి. ఇంక వచ్చి రాగానే ఆకలి అంటారు కదా, ఇంకా రోజు ఏదో ఒకటి తయారు చేసి ఉంచాలి పిల్లల కోసం. ఇంకా వచ్చి రాగానే ఫ్రైడ్ రైస్ గుడ్లు ఉన్నాయి కదండి, కోడిగుడ్లు ఉన్నాయి. ఇంకా 4-5 కోడిగుడ్లు ఉన్నాయి. ఆ కోడిగుడ్లు ఇంకా బియ్యం కడిగి పెట్టేసి ఇంకా ఫ్రైడ్ రైస్ కింద కలిపేసాను. ఇంక వచ్చి రాగానే చిల్లర తిండి అయినా కూడా అది దానికన్నా ఇదే మంచిదండి. ఇంక ఫ్రైడ్ రైస్ అనో లేకపోతే అన్నమనో ఏదో ఒకటి రైస్ తింటే కొంచెం బలంగా ఉంటుంది. స్నాక్స్ తిన్నా కడుపు నిండదు. ఇంకా అందుకని ఏదో ఒకటి అన్నమో లేకపోతే ఫ్రైడ్ రైస్, ఇంకా ఫ్రైడ్ రైస్ ఇంకా అన్ని రకాలు ఉన్నాయని ఇంకా ఫ్రైడ్ రైస్ చేశానండి. ఇంకా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటారండి, బాయ్.